విమానాలకు బాంబు బెదిరింపు కాల్ సాగడం లేదు. బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ కు బయలుదేరిన విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం నుంచి ప్రయాణికులను దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు లేదని ఫేక్ కాల్ గా అధికారులు తేల్చారు. విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ కు బయలుదేరిన విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం నుంచి ప్రయాణికులను దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు లేదని ఫేక్ కాల్ గా అధికారులు తేల్చారు. శంషాబాద్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానంలో బాంబు పెట్టారని చెప్పి ఒక ఫేక్ కాల్ రావడంతో అధికారులు కొంత పానిక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నటువంటి విమానంలో బాంబు ఉందంటూ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ విమానాన్ని కూడా ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. దీంతో అక్కడ మొత్తం సిఐఎస్ఎఫ్ అధికారులతో పాటు మిగిలినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో విమానాన్ని తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత అధికారులు దాదాపు గంటకు పైగానే విమానాన్నంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం జరిగింది, సోదాలు చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకు వారికి వచ్చినటువంటి కాల్ ఫేక్ కాల్ గా గుర్తించడం జరిగింది. మరోవైపు ఒక ప్రయాణికుడు కూడా వారికి చెప్పడం జరిగింది, ఇందులో బాంబు పెట్టారంటూ కూడా ప్రయాణికుడు చెప్పడంతో అతను తీసుకొని పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. గడిచినటువంటి దాదాపు 2 వారాల నుంచి మనం చూస్తున్నాము. 2 వారాలుగా ఇప్పటికే ఈ శంషాబాద్ విమానాశ్రయానికి ఇది 5వ బాంబు బెదిరింపు కాల్ రావడం. అయితే వరుసగా దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్లకి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 5 సార్లు ఇప్పటి వరకు 2 వారాల్లో ఈ బాంబు బెదిరింపు కాల్ రావడంతో కొంత సిఐఎస్ఎఫ్ అధికారులు కొంత పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులను కూడా ఎవరు కూడా భయాందోళన చెందకుండా వారందరికీ కూడా సేఫ్ గా వాళ్ళందరినీ విమానం నుంచి దింపిన తర్వాతనే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎలాంటి బాంబు పోవడం, మరోవైపు ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి అదొక ఫేక్ కాల్ గా గుర్తించారు కాబట్టి కాల్ చేసినటువంటి వ్యక్తితో పాటు ఒక ప్రయాణికుని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.